హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే సీజనల్గా దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లోనే మే నెల వరకు దొరుకుతాయి ఫ్రెండ్స్. మే నెల అక్కడి నుంచి కనిపించవు కూడా కనిపించాయి మళ్ళీ సంవత్సరానికి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ పచ్చి వాటిని కర్రీ చేస్తారన్నమాట, కూర వండుకు తింటారన్నమాట, చాలా బాగుంటుంది. మా ఇంట్లో నాయనమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. ఒకసారి రెండుసార్లు అమ్మ ఉన్నారు అంతే ఫ్రెండ్స్. ఇది చాలా కాలం అవుతుందన్నమాట వండి కర్రీ అయితే. మామూలుగా ఈ మాత్రం తింటాం అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవి పండిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి బాగా ఈ గింజలు తీసేస్తుంటారు ఫ్రెండ్స్ ఇదంతా కూడా. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి సీజనల్ ఫ్రూట్ అని కూడా అంటారు అన్నమాట ఫ్రెండ్స్. దీన్ని తెలుగులోనూ చింతకాయలు అంటారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఒక మార్చి ఏప్రిల్లో దొరుకుతాయి అన్నమాట బాగా. మే నెల అక్కడలోపు దొరుకుతాయి అన్నమాట ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఏప్రిల్ వరకు ఈ అసలు కంటికే కనిపించవు అన్నమాట ఫ్రెండ్స్ మనకి. ఈ సీజన్లో అమ్ముతారు కాబట్టి మేము కొంటాం అన్నమాట ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటా. ఈ సీజనల్లో దొరుకుతాయి కాబట్టి సీజనల్ ఫ్రూట్ అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఈ చింతకాయలు అని అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది